నాటు టమాటా 3 కేజీలు 50 అమ్మా, 3 కేజీలు 50 రూపాయలు అమ్మా. నాటు టమాటా అమ్మా, నాటు టమాటా. ఫ్రెండ్స్ ఇక్కడ 14 బాక్సులు ఉన్నాయి టమోటా బాక్సులు. ఈ టమాటా బాక్సులు ఒక బాక్స్ అంటే 28 కిలోలు అనమాట. చూడండి వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారంటే 3 కిలోలు 50 రూపాయలకి అమ్ముతున్నారండి. నేను ఈ వీడియో చేసే టైం రేట్ మీకు చెప్తున్నాను. ఈ వీడియోని ఎప్పుడైనా ఒక 3 నెలల్లో 6 నెలల తర్వాత చూస్తే అప్పుడు పరిస్థితులు అప్పుడు రేట్స్ వేరేలా ఉంటాయి. పచ్చి సరుకు అనేది ఎప్పుడు కూడా ప్రతిరోజు రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఈ టమాటా ఇలాగనే ఇదే రోడ్లో ముందు ఇంకొక ఆటో ఉందండి. ఆ ఆటో అయితే కిలో 20 రూపాయలకి అమ్ముతున్నారు. 1 కిలో 20. వీళ్ళైతే 3 కిలోలు 50 రూపాయలకి అమ్ముతున్నారు. 14 బాక్సులు. ఒక బాక్స్ అంటే 28 కిలోలు అంటే 14 బాక్సులు అంటే ఒకసారి ఊహించుకోండి. పండు టమాటాలు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ పచ్చి టమాటాలు అయితే కాస్త అంటే రెండు మిక్స్డ్ ఉన్నింది అనుకోండి. పండు టమాటాలు కాస్త పచ్చి టమాటాలు మరుసటి రోజు కూడా పనికి వస్తాయి. ఒక 2 రోజులు కూడా నిలువ ఉంటాయి. కానీ ఇవి నిలువ ఉండదు. 14 బాక్సులు వేశారు అంటే ఒకసారి లెక్కేసుకోండి. 14 బాక్సులు అంటే 10 బాక్సులు అంటే 280 కిలోలు అంతేనా? సో ఇంకా 4 బాక్సులు ఉన్నాయి 56 కిలోలు. 4 అంటే మీకు 4 బాక్సులు అంటే 56 112 కిలోలు అంటే 240 ఒక 112 అంటే 350 కిలోలు వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? 350 కిలోలు చాలా తక్కువ. నేనేమంటున్నానంటే కిలోకి 5 రూపాయలు మార్జిన్ పెట్టుకోండి. కిలోకి తక్కువలో తక్కువ 5 రూపాయలు అంటే ఎంత ప్రాఫిట్? 350 కిలోల మీద 50 కిలోలు మనకి మిగులుతుంది. అంటే లాస్ట్లో సరుకు మిగులుతుంది, దాంట్లో డ్యామేజ్ వస్తుంది, టమోటా విరిగిన టమోటాలు వస్తాయి, అవి మొత్తం ఉంటాయి. ఎందుకంటే మీలో చాలామంది అవి లెక్కడతారు కనుక ఆ 50 కిలోలు తీసేద్దాం. 300 కిలోలు అండి. 50 కిలోలు డ్యామేజ్ కింద తీసేద్దాం. వ్యాపారం అవ్వలేదు, డ్యామేజ్ కింద తీసేసిన 300 కిలోలు ఇంట 5 ఎంత? 1500 రూపాయలు ప్రాఫిట్. 1500. నేను తక్కువ చెప్తున్నాను. యాక్చువల్లీ ఈ రోజు రేట్ ఎంత తెలుసా? మార్కెట్ యార్డ్లో ఫస్ట్ క్వాలిటీ మాల్, నేను చెప్పేది ఫస్ట్ క్వాలిటీ టాప్ క్వాలిటీ 290 రూపాయలు అండి. 290 రూపాయలు వేలం పాట ఉంటుంది. మదనపల్లిలో అతిపెద్ద టమాటా మార్కెట్ యార్డ్ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. మదనపల్లి ఎక్కడ ఉంటుంది? చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఓకేనా? చిత్తూరు జిల్లా మదనపల్లిలో మీకు మార్కెట్ యార్డ్ ఉందండి పెద్దది. మీరు అక్కడ చూసారనుకోండి. ఈరోజు ఫస్ట్ క్వాలిటీనే 290 అంటే వేలం పాటలో సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఎంత పోతుంది ఒకసారి ఊహించుకోండి. దీంట్లో కూడా క్వాలిటీ ఉన్నాయండి టమాటాలో ఫస్ట్ క్వాలిటీ అనేది రేట్ ఎక్కువ, సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఉంటాయి. అదే గోళీల సైజులో ఉంటాయి చిన్నది, అవి ఇంకా తక్కువ అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ టమాటా ఉంది చూడండి. ఈ టమాటాన్ని ఒకే చోట కొనాలని లేదు, 2-3 చోట్ల. మీకు ఈ టమాటాలు విజయవాడలో అయితే లారీ మీకు ఉదయం పూట అండి 4 గంటలకంతా మీకు వినాయకుడి గుడి అంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి ఉన్నాయి కదా. సో కనకదుర్గమ్మ గుడికి వెళ్ళే రూట్లో వినాయకుడి గుడి ఉంటాయి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే దగ్గరే, అక్కడే అనమాట. జస్ట్ వినాయకుడి గుడి దగ్గరే. ఎవరిని అడిగినా చెప్తారు. ఈ టమాటా మార్కెట్ అనేది మనకి బహిరంగంగా బయటే ఉంటుంది అనమాట. బయటే ఉదయం పూట 3:30, 3 గంటలకి 4 గంటలకంతా లారీలు వచ్చి ఆగుతాయి. అక్కడే టమాటా అక్కడే దించుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ చుట్టుపక్కల అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వాళ్ళు 2 వీలర్ మ్యాక్సిమం 2 వీలర్ మీద తెచ్చి చిన్న వ్యాపారస్తులు అయితే 4 బాక్సులు అలా 2 వీలర్ మీద కట్టుకుంటారనమాట. ఇప్పుడు మీకు టీవీఎస్ 50 అనుకోండి, వెనకాల బాక్సులు పడతాయి, పెట్టుకొని కట్టుకుంటారు. అదే ఇంకా ఎక్కువ సేల్ చేయాలి అనుకున్న వాళ్ళు నార్మల్గా ప్యాసింజర్ ఆటో ఉంటుంది చూడండి. ఆ సీట్ తీసేస్తే బాక్స్ టైప్లో వచ్చేస్తుంది ప్యాసింజర్ ఆటో. 10 మంది కూర్చుంటారు చూడండి. ఆ ఆటోలో నింపుకొని వెళ్తారు. ఇంకా పెద్ద మొత్తంలో ఇలాగా ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి. ఇలా వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు సొంతంగా ఇటువంటిది ఉంటాయి ఆటో. గూడ్స్ క్యారియర్ అంటారు దీన్ని. గూడ్స్ క్యారియర్ ట్రక్ ఆటో అనమాట. ఓకేనా? దీంట్లో రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఈ ట్రక్ ఆటోలో వచ్చి తీసుకొని ఇప్పుడు 14 బాక్సులు. ఈ 14 బాక్సులు అంటే చిన్న ఆటోలోనో అంటే ప్యాసింజర్ ఆటోలోనో లేకపోతే ఈ 2 వీలర్ మీద పట్టదు. సో ఇటువంటి దీంట్లో తీసుకొని వచ్చేస్తారనమాట. కనుక అక్కడి నుంచే తీసుకొని వెళ్తారు. క్వాలిటీ చూసుకుంటారు, రేట్ అక్కడే చూసుకొని తీసుకొచ్చుకుంటారు. ఒక లారీ ఏమో కాళేశ్వర్ మార్కెట్ దగ్గర ఆగుద్ది. విజయవాడలోని కాళేశ్వర్ మార్కెట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక లారీ ఆగుద్ది అనమాట. బ్యాంక్ SBI బ్యాంక్ దగ్గర, మార్కెట్ దగ్గరే బయట. కనుక 2 చోట్ల అంటే మొత్తం ఆగేది అక్కడ వినాయకుడి గుడి దగ్గర. మార్నింగ్ పూట ఉంటుందండి. మీలో ఎవరైనా చుట్టుపక్కల ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ తెలియకపోతే మీరు ఎర్లీ మార్నింగ్ 3:30, 4 ఉదయం 3:30, 4 గంటలకంతా అక్కడికి వచ్చేస్తే అడిగినా చెప్తారు.
వినాయకుడి గుడి దగ్గర మీకు పూల మార్కెట్ హోల్సేల్ మార్కెట్ వెళ్ళే రూట్లో ఆగుతాయి అన్నమాట. పూలు హోల్సేల్ మార్కెట్ వెళ్ళే రూట్లో మొత్తం టమాటా లారీలే ఉంటాయి. కానీ భవానీ మాలలు ఆ టైంలో కానీ అంటే దీక్ష విరమణ ఇటువంటివి ఏదైనా గుడిలో అమ్మవారి గుడిలో ఉత్సవాలు ఉన్నప్పుడు మాత్రం లారీలు అక్కడ ఆగదు. ఎందుకంటే ఎక్కువ భక్తులు వస్తారు కనుక అక్కడ కాకుండా వాళ్ళు ఆల్టర్నేటివ్గా వేరే ఎక్కడైనా ఆపుకుంటారు. ఓకేనా. సో ఉత్సవాలు జరగని టైంలో 300 రోజులు అక్కడే ఉంటాయి అన్నమాట. లారీలు బయటే కనిపిస్తుంటాయి క్లియర్గా. చాలా మంది వచ్చి ఇలా వ్యాన్లో తీసుకొని వెళ్తూ ఉంటారు కనుక మంచి లాభాలు అయితే ఉన్నాయండి ఈ టమాటాలో. నేను 5 లెక్క వేసాను. యాక్చువల్లీ మీరు ఒకసారి ఊహించుకోండి, ఇప్పుడు 350-400 బాక్స్ పడింది అనుకోండి, ఏది ఎటు లెక్కేసుకున్నా కూడా కిలో మీద 7-8 రూపాయలు 10 రూపాయలు కూడా వస్తాయి. అవన్నీ మిక్స్డ్లో వేసుకుంటారు. అంటే ఫస్ట్ క్వాలిటీ కొన్ని, నార్మల్గా సెకండ్ క్వాలిటీ కొన్ని వేసుకొని మిక్స్ చేసుకుంటారు. కొంతమంది బిజినెస్ బాగుంది, మనకి కిలో 6-7 రూపాయలు ఉన్నా సరిపోతుందంటే ఫస్ట్ క్వాలిటీని తెచ్చేసుకుంటారు. క్వాలిటీని చూసి తీసుకోవచ్చండి. అక్కడ మీకు అంటే చెప్తున్నాను, మీకు చిత్తూరు జిల్లా మదనపల్లిలో అయితే మార్కెట్ యార్డ్ ఉంది. మీకు లేదు హైదరాబాద్ తీసుకుంటానంటే హైదరాబాద్, మీకు ఏది దగ్గర మీ సిటీలో తీసుకోండి. ఓకేనా. ఏదైనా మీ సిటీలో, ఇప్పుడు అందరు ఇంత దూరం వచ్చి తీసుకొని వెళ్ళలేరు కదా. నేను ప్రతిసారి చెప్పేది అదే. మీది వరంగల్ చుట్టుపక్కల ఏదో ఒక చిన్న విలేజ్ అంటే మీరు వరంగల్ పట్టణ ప్రాంతంలో ఎక్కడ మార్నింగ్ వస్తుంది ఇవి చూసుకొని అక్కడ అడిగితే చెప్తారు వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళని. నేను టమాటా వ్యాపారం ఇలా చేయాలనుకుంటున్నానండి, మన వరంగల్లో ఎక్కడ దిగుతుందంటే వాళ్ళు చెప్తారు. సో అక్కడ నుంచి తెచ్చుకోవడమే. ఓకేనా. ఎవరు లాంగ్ వెళ్ళొద్దు. అదే మీరు ట్రేడ్ చేస్తున్నారంటే లారీ తీసుకొని వచ్చి ఇలా వ్యాపారస్తులకు అమ్ముతున్నారంటే మార్కెట్ యార్డ్ వెళ్ళిపోండి. ఎక్కడ మదనపల్లి మార్కెట్ యార్డ్కి వెళ్ళిపోండి, డైరెక్ట్గా వెళ్ళిపోండి. ఎందుకంటే ఇలా లారీల్లో తీసుకొని వచ్చి సేల్ చేసేటప్పుడు మీకు అది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అన్నమాట. లాస్ అనేది ప్రతి వ్యాపారంలోనూ ఉంటుందండి. కొంతమంది చెప్తారు ఆదాయం మాత్రమే ఉంటుందంటే లాస్ అందరికీ ఉంటాయి. ఏ వ్యాపారం తీసుకున్నా లాస్ గెయిన్ అనేది ఉంటాయి. ఓకేనా. అదే వ్యాపారం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇటువంటి బిజినెస్లు చాలా మంది చేస్తున్నారు. ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండ్ నడుస్తుంది. ఇటువంటి వీడియోలు ట్రెండింగ్లో ఉన్నాయి. చూడండి మీరు ఒకసారి. వాళ్ళు నేనైనా 1500 చెప్పే ఆదాయం, వాళ్ళైతే రోజుకి 3000-4000 సంపాదిస్తున్నట్టు చెప్తున్నారు. డైరెక్ట్గా వ్యాపారం చేస్తున్న వాళ్ళే చెప్తున్నారు. ఈ రోజు 2500 మిగిలింది, ఈ రోజు 3000 మిగిలింది, ఈ రోజు 3500 మిగిలిందని. అంటే నెలకి ఎంత అప్రాక్సిమేట్లీ 1,00,000 రూపాయలు వాళ్ళకి మిగులుతుంది చెప్తున్నారు వాళ్ళే. కనుక అదే నేను ఇప్పుడు నేను కానీ థంబ్నెయిల్ పెట్టాను అనుకోండి, టమాటా వ్యాపారంలో 1,00,000-1,50,000 సంపాదించండి అని, ఎవరు నమ్మరు. బట్ అది చేసే వాళ్ళు చెప్తున్నప్పుడు మాత్రం చూస్తారు, నమ్ముతారు. కనుక రీసెర్చ్ చేసే చెప్తాను. ఓకేనా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆన్లైన్ మొత్తం ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత ఏ మార్కెట్లో ఏ రేట్ ఉంది, బెంగళూరు మార్కెట్లో ఎంత రేట్ ఉంది, మదనపల్లిలో ఎంత రేట్ ఉంది, హైదరాబాద్లో ఎంత రేట్ ఉంది, చెన్నై కోయంబేడు మార్కెట్లో ఎంత రేట్ ఉంది, ఇవన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయి. సో అవన్నీ మనం చూసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. చాలామంది అసలు బ్లాగ్స్ కూడా చేస్తున్నారు. కనుక ఈ విధంగా చూసుకొని కూడా మనం రీసెర్చ్ చేసి చెప్పొచ్చు. మీలో కొంతమందికి డౌట్ ఉంటుందా రేట్ అనేది. ఇంతకీ మీ ప్రాంతంలో టమాటా ధర ఈరోజు ఎంత ఉంది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఊరు పేరు కూడా చెప్పండి. ఎందుకంటే మీ ప్రాంతంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది గుంటూరు అనుకోండి, గుంటూరులో ఈ రేట్ ఉంది. నెల్లూరు అనుకోండి, నెల్లూరులో ఈ రేట్ ఉందని చెప్పండి. మీది ఖమ్మం అంటే ఖమ్మంలో ఇంత రేట్, మహబూబ్ నగర్ అంటే మహబూబ్ నగర్ అండి మాది ఈ రేట్ అని కమెంట్లో చెప్పండి. చెప్తే రేట్ అనేది ట్రాలీ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఏ రేట్ ఉందనేది మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది. కిలో టమాటా ఎంత ధర అని తెలిస్తేనే చెప్పండి. ఓకేనా. సో ఇక్కడైతే వీళ్ళు 3 కిలోలు 50 రూపాయలు అని అమ్ముతున్నారు. అంటే 1 కిలో 17 రూపాయలు పడింది అనమాట. అంతే కదా. 3 17 51. కనుక ఎంత ప్రాఫిట్ చూడండి. నెక్స్ట్ మీలో ఎవరైనా ఇటువంటి ఆటోలో అమ్మాలి అనుకుంటే చాలా ఈజీ అండి. మీరు సెకండ్స్లో ఆటో ఫైనాన్స్లో తీసుకోవచ్చు. మీ దగ్గర ఒక 30-40 వేలు ఉంటే చాలు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కొత్తది ప్లాన్ చేస్తున్నారు, ఈఎంఐలో ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మీకు ఈఎంఐ కట్టుకుంటాను, నెల కొంత అమౌంట్ కట్టుకుంటాను అని మీరు ప్లాన్ చేస్తుంటే కొత్తది తీసుకోవడానికి ముందు ఆలోచించండి. ఎందుకంటే కొత్తది తీసుకుంటే బాడీ కట్టాలి. బండికి బాడీ కట్టడానికి ఇప్పుడు బాడీ ఉంది చూడండి, ఆ విధంగా బాడీ కట్టాలి. అది కట్టాలంటే మళ్ళీ దానికి డబ్బులు ఖర్చు అవుద్ది ఒకటి. రెండోది మీ పెట్టుబడి. నెక్స్ట్ దానిపైన మీరు కూరగాయలు వేస్తున్నారు. ఏమి వేస్తున్నారు? టమోటా వేస్తున్నారా, ఉల్లిపాయలు వేస్తున్నారా, లేకపోతే నేను నిన్న చూపించాను మన ఛానల్లో చింతపండు, అల్లం, వెల్లుల్లి ఇవి వేస్తున్నారా? దీనికి ఎంత పెట్టుబడి అవుద్ది? అవన్నీ డబ్బులు మీ దగ్గర ఉన్నాయా చూసుకోండి. చూసుకున్న తర్వాత లేదు పుష్కలంగా నా దగ్గర డబ్బులు ఉంది, ఏ ప్రాబ్లం లేదు, నేను కొత్తది తీసుకొని బాడీ కట్టుకొని చేసుకుంటానంటే చేసుకోండి.